కర్కాటక రాశి జాతకులకి గోచారీత్యా జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు చెందబోతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా సిద్ధిస్తుంది. విశేషంగా ఉచ్చస్థానంలో బృహస్పతి సంచారం, రాజయోగ ప్రాప్తి రాశిలో సంచారం వల్ల ధనయోగ కారణం అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ప్రత్యేకంగా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయండి. మీకంతా కూడా అప్పుల బాధలు తీరడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మ సుకృతం వల్ల మీకంతా కూడా రాజయోగాలు, దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. ప్రధానంగా మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా రాశిలో అంతా కూడా శుక్రుడు, బుధుడు మరియు బృహస్పతి సంచారం అంతా కూడా మార్పు జరగబోతుంది. ఈ మాసంలో ప్రధానంగా చూసుకుంటే 23వ తారీఖు రోజున అంతా కూడా సిద్ధించబోతుంది. ప్రధానంగా త్రిగ్రహ కూటమి ప్రారంభం వల్ల మీకంతా కూడా ధనయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. సప్తమాధిపతి శనీశ్వరుడు అనుకూలత వల్ల మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి, తీరని కలగా ఉన్న మీ యొక్క కార్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగాలు సిద్ధించడం కానీ, స్థిరాస్తి లాభాలు పెరగడం కానీ, మీకంతా కూడా భూమి సంపాదన అంతా కూడా పెరగడం కానీ, భూయోగం అంతా కూడా సిద్ధించడం కానీ, రాజయోగ ప్రాప్తి, దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా నూతన వ్యక్తుల పరిచయం వల్ల స్వల్పంగా మోసం జరిగే ఆస్కారం ఉంటుంది. కావున అప్రమత్తంగా ఉండడం వల్ల ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో మార్పు వల్ల అధిక లాభాలు సిద్ధిస్తుంటాయి. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో లాభాలు సిద్ధించడం కానీ, దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడం కానీ, కాంట్రాక్ట్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటాయి. అదృష్ట యోగాలు పట్టడానికి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, కమలాత్మిక దేవి శాంతి పూజలంతా కూడా ఆచరించండి. కమలాత్మిక దేవి ఆరాధన వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా మీకు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుకూలత పెరుగుతుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, చంద్ర భగవానుడు ప్రీతికరంగా బియ్యాన్ని దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర గ్రహదోష నివారణార్థం ప్రత్యేకించం కూడా తిలలు దానం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ ఆరాధనలో భాగంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. ప్రధానంగా నాగవల్లి దళార్చన పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా కర్మదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా దేవాలయ పరంగంలో అన్నదానం చేస్తూ ఉండడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హంసమహారోజు మీకు ప్రధానంగా హంసమహాపురుష యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. కావున హంసమహాపురుష యోగం కోసం మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కోసం మీరంతా కూడా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం, మేధా దక్షిణమూర్తి స్వామి వారికి ఈ యొక్క శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకు సిద్ధిస్తుంది. పరమేశ్వరుడికి ప్రీతికరంగా, అమ్మవారికి ప్రీతికరంగా పసుపుతోటి, గంధోదకంతోటి అభిషేకం ఆచరించడం వల్ల ఇంట్లో మంగళకరమైన కార్యక్రమాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పాశుపత హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు, వరపాశుపత హోమాది కార్యక్రమాలు, కన్యాపాశుపత హోమాది కార్యక్రమాలు ఆచరించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కలగడానికి ప్రయత్నించడం కూడా మన్యసూక్త పారాయణం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బగలామకి శాంతి పూజలు ఆచరించడం వల్ల శత్రుభయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించడం, నవగ్రహ పూజ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. కావున మీకు పరిష్కారం ఆచరించండి. సుబ్రహ్మణ్య శాంతి పూజలు ఆచరించడం కానీ, నాగేంద్ర స్వామి వారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం కానీ రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం ఆచరించడం, పరమేశ్వరుడికి అంతా కూడా కళ్యాణం ఆచరించడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అంతా కూడా వల్లి దేవసేవన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం చివరి లోపల మంచి శుభవార్త వింటారు. సంబంధం అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కావున శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్తలను కూడా పాటించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. బగ్లామకి శాంతి పూజలంతా కూడా చూసుకుంటే పసుపు కొమ్ములతో యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల గురుబలం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణార్థం శనీశ్వర పూజ ఆచరించడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలంతా కూడా ఈ సంవత్సరంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ కారణం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి రావాలని ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధలు తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే
శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత కావున కర్మదోష నివారణార్థం ప్రయత్నించడం కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఈ శని గ్రహ దోష నివారణం అవుతుంది. సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. సంకల్పం మాత్ర చేతనే భగవంతుడు భక్త ప్రియుడు కావున ప్రతినిత్యం కూడా మీరంతా కూడా భగవంతు ప్రీతికరంగా పూజలు ఆచరించండి. యజ్ఞ హోమాది కార్యక్రమాలు యజ్ఞప్రియుడైన పరమేశ్వరుడు ప్రీతికరంగా, యజ్ఞభోక్త యజ్ఞప్రియుడైన పరమేశ్వరుడు ప్రీతికరంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, శాంతి పూజలు ఆచరించడం వల్ల, ప్రధానంగా విశేషంగా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రీతికరంగా యాగం చేయడం వల్ల, హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ప్రీతి పొంది మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. నవగ్రహ స్తోత్రాన్ని అంతా కూడా పఠనం చేయండి. నవగ్రహాల యొక్క శ్లోకాలంతా కూడా పఠనం చేసుకోండి. బీజమంత్రాలతోటి జపము హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణం అవుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల మాత్రం చేతనే భగవంతుడంతా కూడా ప్రీతి పొందుతాడు. కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా, జగన్మాత ప్రీతికరంగా శాంతి పూజలు, యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది, ధనయోగ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం పట్టబోతుంది, ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడం వల్ల అదృష్టయోగం పట్టబోతుంది. కావున శాంతి పూజలు ఆచరించండి. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాసంలో విశేషంగా ఈ మాసంలో మీకంతా కూడా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. శుక్రుడు అంతా కూడా యోగకారకుడు, లక్ష్మీకారకుడు. బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు, ప్రధానంగా బుద్ధి ప్రదాత, విద్యలో ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కారకత్వం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా సంతాన కారకుడు, వివాహాది శుభకార్యాల కారణం, ప్రధానంగా గృహయోగ కారకుడు అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా ఈ మూడు గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క జూన్ నెల మాసంలో అమావాస్య రోజున విశేషంగా ఆదివారం రావడం చాలా విశేషమైన రోజు. ఆదివారం అమావాస్య రావడం వల్ల మీరంతా కూడా విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తిలలు దానం చేసుకోవడం కానీ, గోధుమలు దానం చేయడం కానీ, విశేషంగా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదోష నివారణార్థం గతించిన పితృదేవతలకు ప్రీతికరంగా తిలతర్పణాలు ఆచరించడం, ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల, గోమాతకు సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. తిలతర్పణాలు, శ్రాద్ధకర్మలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీర్థ స్నానాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకంతా కూడా జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది, మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది, మరియు మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున శని గ్రహ దోష నివారణ తిలలు దానం చేసుకోవడం రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయడం, పిప్పలాద ఋషి యొక్క చరిత్రను పారాయణం చేసుకోవడం, నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి కవచాన్ని అంతా కూడా పారాయణం చేయడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మిక దేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల, కమలాత్మిక దేవి ఆరాధనలో భాగంగా కమలాత్మిక దేవి మూలమంత్రంతో, తామర పూలతోటి, తేనెతోటి మరియు పరమాన్నంతో యజ్ఞమహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షం వీళ్ళంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మీకంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా పుణ్యమైన గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉండడం, గోచారిత్య రాహుకాల దోషాలలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలంతా కూడా ఉన్నాయి. కావున గోచారిత్య కాలసర్ప స్తంభంలో ఉంది. కావున గ్రహదోష నివారణార్థం చండీ సప్తసతి పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించడం, గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి, విశేషంగా 5 రాశుల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్కాటక రాశి జాతకులకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి, ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా అదృశ్యయోగం పట్టబోతుంది. మిథున రాశి జాతకులకు అంతా కూడా అదృశ్యయోగం పట్టబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు కూడా అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత వల్ల
ధనుస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యక ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, అదృష్ట యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా కూడా మీకంతా కూడా రాజ్యయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మరియు కుంభరాశి జాతకులు కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, అధికంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడం కానీ, జీవితంలో ఊహించని మార్పులు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకి పంచమస్త బృహస్పతి యోగం వల్ల రాజ్యయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, సంతానం లేని మనకి సంతాన యోగం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, విశేషంగా గృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంగా ప్రబలంగా ఉంటుంది కావున మీనరాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే జాతకాలన్నీ కూడా గోచారీత్యా ఇవన్నీ కూడా చూసుకుంటే గ్రహయోగం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుంది, గోచారీత్యా గ్రహాలంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఏ రాశి మీద ఎక్కువగా ప్రబలంగా చూపిస్తుంటాయి, ఏ దోషానికి ఏ పరిహారం ఆచరించాలని గోచార చక్ర వశాత్తంతా కూడా నేను చెప్పడం జరిగింది. ఈ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మ జాతకంలో ఉండే దోషాలకంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా మీకంతా కూడా అదృష్ట యోగం పట్టడానికి మీకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తాము. మీ జన్మ జాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరు విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కింద కనపడే నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మీకు అంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఛానల్ అంతా కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. తద్వారా మీకు అంతా కూడా మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి మాకంతా కూడా మీ యొక్క సహకారం అంతా కూడా ముఖ్యంగా ఉంటుంది కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మంచి శుభమైన వార్త వింటారు. హనుమతే శ్రీరామదూతాయ నమః.